నమస్తే. మనకు అరకులోయ అనేది చాలా చిరపరిచితమైనటువంటి పర్యాటక కేంద్రం. ఆ అరకులోయ అందాల్ని వీక్షించేందుకు ఉన్నటువంటి చక్కటి హాట్‌స్పాట్‌గా గాలికొండ అని చెప్తారనమాట. గాలికొండ అంటే ఇప్పుడు ఏర్పాటు చేయనిది మాత్రం కానే కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే అప్పటి పరిశోధనా గ్రంథం 'ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో చాలా చక్కగా గాలికొండ గురించి వర్ణించడం జరిగింది. విజయనగరం గజపతి రాజులు ఎవరైతే ఉన్నారో విజయనగరం రాజులు ఒక కాఫీ ఎస్టేట్‌ని ఆ ప్రాంతంలో పరిశోధనాత్మకంగా పెంచుతూ ఉండేవారు. ఆ గాలికొండకి బ్రిటిష్ అధికారులు ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా ఆ గాలికొండ మీద నుంచి అరకులోయ అందాల్ని వీక్షించినట్లుగా 'ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాయడం జరిగింది. అంతేకాకుండా అక్కడి నుంచి చూసినట్లయితే కనుక దిగువనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక క్రీస్తు మాదిరిగాను సిలువ మాదిరిగానే కనిపిస్తున్నాయి. అందుచేత ఇక్కడ ప్రార్థన చేసుకుందామని చెప్పేసి కూడా బ్రిటిష్ పరిశోధకులకు ఇక్కడ భావించినట్లుగా కూడా 'ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో కనిపిస్తుంది. శానిటోరియం ఏర్పాటు చేద్దాము, శానిటోరియం ఏర్పాటు చేసినట్లయితే కనుక ప్రజలకు ఆరోగ్యానికి కూడా దీన్ని కాపాడేందుకు వీలవుతుంది. ఇంతటి విశిష్టత అరకులోయకు గాలికొండకి ఉంది అని చెప్పేసి బ్రిటిష్ పరిశోధకులు 1881లోనే తేల్చి చెప్పడం జరిగింది. నమస్తే.